తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒకప్పుడు బృందావనంలో అందమైన పూలతో నిండిన పచ్చటి మైదానంలో చిన్ని కృష్ణుడు తన మిత్రులతో కలిసి గోపాలుడిగా గోవుల సంరక్షణ చేసేవాడు. రోజు ఉదయం లేచి తలనూలుతో కట్టుకొని తన బాసురుని తీసుకొని గోవుల తోడు అడవిలోకి వెళ్ళేవాడు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన దూడ ఉండేది. పేరు నందిని. ఆ దూడ పాలు తెల్లగా మెరిసే పొగతో కూడి ఉండేవి. అది కృష్ణుడి వెంట ఎప్పుడు తిరుగుతూ ఉండేది. ఒకరోజు చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆటల్లో మునిగిపోయాడు. అందరూ కలిసి బహుదా బాసురి సంగీతం, పూలతో చేసిన కిరీటాలు ధరించి ఆటలాడుతున్న సమయంలో నందిని కనిపించకుండా పోయింది. కృష్ణుడు గమనించి, అయ్యో, నా నందిని దూడ ఎక్కడికి పోయింది అని ఆందోళన చెందాడు. వెంటనే తన మిత్రులతో కలిసి గోవును వెతకడం మొదలుపెట్టాడు. వారు అడవి దారి పట్టారు. పొదల మధ్య గాలులు వీచేవి. కొండల వెంట గోవుల శబ్దాలు వినిపించేవి. మధ్యలో ఓ చిలుక వచ్చి చెప్పింది, కృష్ణ, నీ దూడను ఓ మాయల రాక్షసి దాచేసింది. తాను దానితో పాలు తాగాలనుకుంటుంది. కృష్ణుడు చిరునవ్వుతో, అది నా మిత్రురాలు, నేను వెళ్ళి గోవును తీసుకొని వస్తాను అని చెప్పాడు. అంతే, కృష్ణుడు తన బాసురుని మాయ మొహములా ఊదాడు. ఆ సంగీతానికి ప్రకృతి కూడా స్పందించి చెట్లు వంగాయి, పువ్వులు వికసించాయి. మాయల గృహలో నుండి రాక్షసి దూకి వచ్చి కృష్ణుడి ఎదుట నిలబడి, ఈ దూడ నీది కాదు అని గర్జించింది. కాని కృష్ణుడు ప్రేమతో శాంతంగా, నీకు ఆకలైతే నేను నీకు ఫలాలు తెస్తాను, కానీ నా నందినిని వదిలేయ్ అని కృష్ణుడు చెప్పాడు. రాక్షసి ఆశ్చర్యపోయింది. ప్రేమను, దయను ఎప్పుడు చూడని రాక్షసికి కృష్ణుని మాటలకు రాక్షసి మ్రొక్కిపోయింది. దూడను వదిలేసింది. కృష్ణుడు నందినిని తీసుకొని తిరిగి వచ్చాడు. బృందావనంలో అందరూ ఆనందంతో నవ్వారు. చిన్నారులు పూలవానతో స్వాగతం పలికారు. నందిని కృష్ణుని ముఖాన్ని నవ్వుతూ చూసింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ప్రేమ, శాంతి మరియు ధైర్యం వల్ల గొప్ప సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.